హాయ్ అండి అందరికి ఈరోజు మా పాపని హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఎందుకంటే మా పాప అప్పుడప్పుడు హెడేక్ అని బాగా ఇబ్బంది పడుతుంది, అందుకోసమే తీసుకొని వచ్చినాం ఇక్కడికి. చూడు కరెక్ట్గా. సంతోషించాం గానీ ఆటో తీసుకొచ్చావా? ఆటోనా? ఎందుకమ్మా? పెద్ద ఆసుపత్రికి వెళ్ళడానికి రా. మా వారు నన్ను కూడా చూయించుకున్నాడు. నువ్వు కూడా అప్పుడప్పుడు హెడేక్ అని ఇబ్బంది పడతావు కదా, చూయించుకోనంటే నేను కూడా చూయించుకుంటాను ఇక్కడ. రావు అయిపోలేదా నీది? ఆమె మొత్తం కనిపిస్తలేదు, అది మాట్లాడుతుంది. కావాలని అంటుందా? డబల్ అయితే ఏమనిపించట్లేదు కదా కొంచెం. వైరస్ కండిషన్స్ మే కాసెస్ కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి అంటే మేము కూర్చొని ఉంటే నా కూతురు ఫొటోస్కి ఫోజ్ తీస్తూ ఉంది, వాళ్ళ డాడీ ఫొటోస్ తీస్తుంటే. ఇక్కడ వచ్చేసి నా పెద్ద కూతురికి ఐస్లో డ్రాప్స్ వేసిరనమాట, పవర్ ఎంత ఉందో చెక్ చేయడానికి. ఇక్కడ నా చిన్న కూతురు డల్ ఫేస్ తోటి చాలా నీరసంగా కనిపిస్తుందని నేను ఆడిపిద్దా అని పిలుస్తున్నా కూడా తను పలకట్లేదు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది, తను ఎందుకు అలా డల్గా ఉందంటే ఆ ట్విస్ట్ ముందు మీకే తెలుస్తుంది. సో నేను పిలుస్తా ఉంటే తను వెళ్తుంది, వాళ్ళ అక్క వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళ డాడీ పొజిషన్ చూడండి ఎలా ఉందో. సో చెప్పింది కదా ట్విస్ట్ ఏందని, మాతో పాటు మా వారు కూడా చెక్ చేయించుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఐస్ రెడ్గా ఉంటే మ్యామ్ చెక్ చేయమని అంటే చెక్ చేస్తే యాక్చువల్గా నాకు నా కూతురు కన్నా మా వారికి ఎక్కువ ఉందన్నమాట పవరు. సో ఆయనకే అవి ఏమంటారు గాగుల్స్ అవి అవసరం అని చెప్పారు. 0.5 కన్నా ఎక్కువ ఇది అదిరిపోయింది. మా ఇద్దరికి చూద్దామని వస్తే మా వారికి పవర్ ఉందని చెప్పారు. ఐ మీన్ అంటే ఏమంటారు సైట్ వచ్చింది. దాన్ని చూసి అందుకని డల్గా ఉంది. వాళ్ళ డాడీ నా పొజిషన్లో కూర్చోబెట్టేసరికి తను డల్ ఫేజ్లో ఉంది. సో వీళ్ళు చూసేలోపు మేము ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందామని స్పెడ్స్ దగ్గరకు వచ్చినాం. నా కూతుర్లు పెట్టుకొని ఫోటోకి ఫోజులు ఇస్తారు. ట్విస్ట్ అదిరిపోయింది కదా. కళ్ళు లేని కబోదులం బాబు. ఏమైంది? వాటర్ ఉంది 30%, ఇందులో ఉంది, ఇందులో 25. మళ్ళీ ఇదేంటిది? ఎందుకు మండుతున్నట్టుంది? మండుతుంది కదా అందుకే. అమ్మా పదమ్మా. బిల్లు ఎంత అయింది బాబు? 10,000. 10,000? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో